హాయ్, ఐఎమ్ చక్రవర్తి పెద్దిరెడ్డి. నేను గుడివాడ నుంచి వచ్చాను జార్జియాకి. నేను ఇండియాలో నీట్ రాసినప్పుడు నేను ఎక్కడ చదవాలా అనేది ఇండియాలో ఉన్న కాంపిటీషన్ సెలెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. అందుకని నేను జార్జియా వద్దామని డిసైడ్ అయ్యాను. జార్జియా వద్దామని డిసైడ్ అయినప్పుడు నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలా అనేది నేను ఎంక్వైరీ చేస్తే జార్జియా నేషనల్ యూనివర్సిటీ అనేది కొంచెం మంచిగా అనిపించింది జార్జియాలో. దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ తిబ్లిసీలో ఏ యూనివర్సిటీలోనూ లేదు. వాళ్ళంతా అమెరికన్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ మాకు టీచ్ చేస్తూ ఉంటారు. ఫ్యాకల్టీ అనేది చాలా మంచిగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మాకు ఎగ్జామ్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, క్లాసెస్ అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. పర్టికులర్ టైం అంటూ ఇస్తారు, ఒక 10 days ఇచ్చి ఈ 10 daysలో మీరు ఏ డేట్ అయినా మీకు ఫ్లెక్సిబుల్గా ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. టైం టేబుల్ అనేది డేకి వచ్చి 5 classes ఉండొచ్చు, 4 classes ఉండొచ్చు, బట్ సిస్టమేటిక్గా ఏదైనా నడుస్తూ ఉంటుంది. యూఎస్ఎంఎల్ఈ, యూకేఎంఎల్ఈ, ప్లాబ్ అనే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మనం ఇండియా వెళ్ళాలంటే ఎఫ్ఎంజీ రాయాలి. ఎఫ్ఎంజీకి సంబంధించింది కూడా వీళ్ళు గైడెన్స్ అనేది ఇస్తారు. నాకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ గురించి యూనిక్గా అనిపించింది ఏంటంటే దాంట్లో వరల్డ్స్ బెస్ట్ రోబోటిక్ సర్జరీ గురించి అవేర్నెస్ అనేది ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వరల్డ్స్లో బెస్ట్ అనేది చెప్పొచ్చు. అండ్ మానిక్యూన్స్ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. దాని గురించి అవేర్నెస్ అనేది మనకు ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటుంది. ముందు మనం ఎస్యూ జార్జియా నేషనల్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసేటప్పుడు నాకు ఆత్మీయ కన్సల్టెన్సీ ఎస్యూకి దీనికి కొలాబరేషన్ ఉందని తెలిసింది. సరే, నేను ఆత్మీయ కన్సల్టెన్సీకి వెళ్ళి నేను నా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి నేను ప్రాసెస్ గురించి అడిగాను. వాళ్ళు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలనుకునేది మీ ప్లాన్ అయితే మీ ప్రాసెస్ అనేది మీరు ఎంత ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే వీసాస్ అనేవి కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకని మీరు ఫాస్ట్గా స్టార్ట్ చేస్తే మీ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఎండ్ అవుతుంది. మీరు జార్జియా నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే కింద ఉన్న కాంటాక్ట్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.